హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేసిన ప్రజలకు వచ్చేసి బాడ్ న్యూస్. బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు. లిస్టు నుంచి వీళ్ళ పేర్లు తొలగింపు చేస్తున్నారు. ఎవరి పేర్లు ఎందుకు తొలగిస్తున్నారు, ఇందిరమ్మ పట్టాలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది కొత్త ఛానల్, తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనక్కి. చూడండి, గవర్నమెంటు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 స్కీమ్స్ అయితే ప్రారంభించింది. అవి మీకు తెలిసినాయి కదా, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు. ఆ విధంగా ఆ రోజు ఏం చేసిందంటే మండలానికి ఒక గ్రామంలో పైలట్ గ్రామంగా తీసుకొని 4 పథకాలు అయితే ప్రారంభించింది. ఆ విధంగా మనకు ఇందిరమ్మ ఇల్లు అయితే 72,000 పట్టాలు అయితే అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మందికి ఇచ్చింది. ఎవరికైతే ఇచ్చిందో మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. ఒకవేళ అనర్హులకు ఇచ్చింది, ధనికులకు ఇచ్చిందని తేలితే వాళ్ళ పట్టాలైతే వెనక్కి తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల అయోమయం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాల్ను పైలట్ గ్రామ పంచాయతీకి అధికారులు ఎంపిక చేశారు. గత నెల 26న గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ధర్మాపురంలో 40 మందికి, రాయకుంటలో 32, నామలపాల్లో 42 మందికి, మొత్తం 114 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అధికారులు అందించారు. 10 రోజులు గడవక ముందే ఇచ్చిన మంజూరు పత్రాలు జీపీ సిబ్బంది అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది వెనక్కి తీసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ మంజూరు పత్రాలు ఇవ్వాలని జీపీ సిబ్బంది అడగడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులను వివరణ కోరిగా లబ్ధిదారుల సంతకాలు తీసుకోలేదని, వాటి కోసం వెనక్కి తీసుకుంటున్నామని, మళ్ళీ అందజేస్తామని సమాధానం చెప్పడం గమనార్హం. సో ఎవరికైతే అనర్హులకు వచ్చిందో వాళ్ళ రిటర్న్ తీసుకుంటున్నారు, మళ్ళీ అన్ని పరిశీలిస్తున్నారు, అన్ని అప్లికేషన్స్ను రీసర్వే చేస్తున్నారు. పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. సో ఈ విధంగా ఎవరికైనా రికమెండేషన్లతో కానీ, అధికారుల పొరపాట్లతో కానీ ఏ విధంగా అయినా ధనికులకు వస్తే వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు. ఒకవేళ ఇచ్చిన 72,000 మందిలో కూడా అనర్హులు ఉంటే వారి నుంచి రిటర్న్ తీసుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు. ఇది అప్డేట్. మరి ఇవి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు అంటే ఇప్పుడైతే ఇవ్వరు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. మార్చి 10th తర్వాతనే మనకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకేమైనా అప్డేట్ వస్తే గవర్నమెంట్ నుంచి మీకు అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.